ఖమ్మం పోలీస్ కమిషనర్ ఆదేశాల మేరకు ఖమ్మం నగరంలోని గాంధీ చౌక్ వద్ద పోలీసులు తనిఖీలు చేపట్టారు. అనుమానాస్పదంగా తిరుగుతున్న ఉమాప్రసాద్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నామని, వివిధ ప్రాంతాల్లో 8 దొంగతనాలకు పాల్పడినట్లు నిందితుడు అంగీకరించాడని ఖమ్మం టౌన్ ఏసీపీ రమణామూర్తి తెలిపారు. అతని నుంచి 21 లక్షల రూపాయల విలువ చేసే 29 తులాల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నామన్నారు. నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలిస్తున్నట్లు చెప్పారు. ఈరోజు ఉదయం గాంధీ చౌక్లో మన సిసిఎస్ మరియు 3 టౌన్ సిసిఎస్ సిబ్బంది మరియు 3 టౌన్ సిబ్బంది ఇద్దరు కలిసి ఇన్ఫర్మేషన్ మీద సంపటి ఉమాప్రసాద్ అని చెప్పే పాత నేరస్తుని పట్టుకున్నారు. అతన్ని ఇంట్రాగేషన్ చేయంగా అతను ఖమ్మంలో దాదాపు ఇప్పుడు ఖమ్మము వైరా మొత్తం 8 అఫెన్స్లు ఒప్పుకున్నాడు. అతని దగ్గరికి వెళ్ళి దాదాపు 29 తులాలు అంటే 290 గ్రాముల బంగారం రికవరీ చేయటమైంది. ప్లస్ ఇతను కొన్ని ఇళ్లలో పైసలతోని 40,000 70,000 అట్లా పైసలు కూడా తీసుకున్నాడు. దాంతోనే హైదరాబాద్లో ఒక స్కూటీ కొన్నాడు. 1,20,000 పెట్టి స్కూటీ కొన్నాడు. అది హైదరాబాద్లో ఉంది. ఇతన్ని మళ్ళీ పోలీస్ కస్టడీ తీసుకుని ఆ స్కూటీ కూడా రికవర్ చేస్తాము. ఇప్పుడు ఈ బంగారం 29 తులాల బంగారము ఇప్పుడు ఇతన్ని ఇవాళ ఉదయం పట్టుకున్నాము. సిసిఎస్ సిబ్బంది దీనిలో కృషి బాగుంది. సిసిఎస్ సిబ్బంది మరియు 3 టౌన్ సిబ్బంది ఇద్దరు సిబ్బంది వల్ల కృషి వల్ల పట్టుకున్నాము. దాదాపు 8 కేసులు దీనిలో కూడా డిటెక్ట్ అయినాయి. గతంలో కూడా ఇతని మీద చాలా కేసులు ఉన్నాయి. ఇక్కడ మనం కేసులు అయిపోయిన తర్వాత ఇక్కడ చేస్తున్నాడని చెప్పి అతను మళ్ళీ కేరళలో పోయి కేరళలో కూడా కేసులు చేసినాడు. తర్వాత సూర్యాపేట చేసినాడు, కోదాడ చేసినాడు, హైదరాబాద్లో కూడా చేసినాడు. ఇవన్నీ చాలా కేసులు ఉన్నాయి. మళ్ళీ దీనికే అలవాటు పడ్డాడు ఇతను. మళ్ళీ ఇవాళ ఇతన్ని ట్రాక్ చేసినందుకు సిసిఎస్ సిబ్బందికి మరియు 3 టౌన్ సిబ్బందికి అభినందనలు.